హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచంలో అణుబాంబు బారిన పడ్డ ఏకైక దేశం జపాన్. రెండో ప్రపంచ యుద్ధంలో ఒక దశలో ఆంగ్లేయులను గడగడలాడించిన జపాన్ హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబులతో అతలాకుతలమైంది. అమెరికా ఒత్తిడో మరోటో కారణం ఏదైనా తెల్ల జెండా ఎగురేసింది. ఎన్నడూ యుద్ధం చేయబోమని ప్రకటించింది. సొంత సైన్యాన్ని వద్దనుకుంది. ఆత్మరక్షణను పూర్తిగా అమెరికా చేతుల్లో పెట్టింది. శాంతియుత దేశంగా రాజ్యాంగాన్ని సైతం మార్చుకుంది. ప్రపంచమంతా ప్రచ్ఛన్న యుద్ధంలో ఏదో రూపంలో పాల్గొన్న చిన్న చితక దేశాలు సైతం సరిహద్దుల్లో గిల్లి కజ్జాలతో యుద్ధాలకు దిగుతున్న జపాన్ మాత్రం ఆయుధం పట్టను, యుద్ధం చెయ్యను అనే సూత్రాన్ని అనుసరిస్తూ వస్తోంది. కానీ 70 ఏళ్ల తర్వాత తాజాగా జపాన్ తెల్ల జెండాను కిందకు దించాలని నిర్ణయానికి వచ్చింది. అమెరికాపై ఆధారపడ్డాన్ని తగ్గించి ఆత్మరక్షణార్థం సైన్యాన్ని బలోపేతం చేసుకోవాలని, ఆయుధాలను సమకూర్చుకోవాలని నిర్ణయించింది. దీర్ఘశ్రేణి క్షిపణులను భారీ స్థాయిలో సమాయత్తం అవుతోంది. రక్షణ బడ్జెట్ను రెట్టింపు చేసింది. దేశ జీడీపీలో 2% రక్షణకు కేటాయించి వచ్చే 5 ఏళ్లలో $300 బిలియన్ ఇందుకోసం ఖర్చు చేయనున్నట్లు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని క్షిపణులు, హైపర్సోనిక్ ఆయుధాలను అమెరికా, బ్రిటన్ల నుంచి కొనుగోలు చేసి మరికొన్నింటిని సొంతంగా తయారు చేయాలనుకుంటోంది. దాదాపు 1250 కిలోమీటర్ల దూరం లక్ష్యాలను ఛేదించే 500 క్రూయిజ్ క్షిపణులను జపాన్ సమకూర్చుకోవాలనుకుంటోంది. ఈ మేరకు తమ పరిశ్రమలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది కూడా. దేశవ్యాప్తంగా 70 ఆయుధ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5 ఏళ్లలో వీటి సంఖ్యను 130కి పెంచుతారు. ఇన్నాళ్లు శాంతి మంత్రం జపించిన జపాన్ ఉన్నట్టుండి ఎందుకిలా సైనిక పడగ విప్పుతోందంటే సరిహద్దుల నుంచి పెరుగుతున్న యుద్ధ తాకిడేననే సమాధానం వస్తోంది. ఇరుగు పొరుగునున్న చైనా, రష్యా, ఉత్తర కొరియాల నుంచి కవ్వింపులు పెరిగిన నేపథ్యంలో జపాన్ తాజా నిర్ణయం తీసుకుంది. ఉత్తర కొరియా ఈ మధ్యకాలంలో అణ్వాస్త్రాలను సమకూర్చుకోవడమే కాకుండా పదే పదే క్షిపణులను ప్రయోగిస్తోంది. ఇటీవల కొన్ని క్షిపణులు జపాన్ స్వాధీనంలోని దీవుల్లో పడ్డాయి. భద్రతకు ముప్పు అని జపాన్ భావిస్తోంది. అందుకే సుదూరంలో ఉన్న అమెరికాపై పూర్తిగా ఆధారపడకుండా, శాంతి మంత్రానికే కట్టుబడకుండా భద్రతకు పెద్దపీట వేయాలని జపాన్ ప్రధాని కిషిదా సారథ్యంలోని ప్రభుత్వం నిర్ణయించింది. అమెరికాతో సంబంధాలు కొనసాగిస్తూనే ఆత్మరక్షణను బలోపేతం చేసుకోవడం జపాన్కు అత్యంత అవసరం. ఎందుకంటే అమెరికా ఇబ్బందులు అమెరికాకున్నాయి. అన్నింటికీ వారిపైనే ఆధారపడితే సాగదని జపాన్ రిటైర్డ్ వాయుసేనాధిపతి ఇవసాకి అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.